ఇది చిల్డ్రన్ క్రిస్మస్ కాబట్టి చిన్న పిల్లలను ఉద్దేశించి ఒక చిన్న కథ, ఆ చిన్న కథ ద్వారా మరి యేసుప్రభు యొక్క పుట్టుకను గుర్చిన ప్రాముఖ్యతను తెలియజేయడానికి మన మధ్యలో ఉన్న హారిక, వన్ ఆఫ్ అవర్ సండే స్కూల్ టీచర్స్, తను చెప్తుంది. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి ఇప్పటి వరకు మీరందరూ మన చిన్నపిల్లలు చేసిన ప్రోగ్రామ్స్ అన్ని చూసి చక్కగా సంతోషించారని నేను ఆశిస్తున్నాను. కాబట్టి మరి పిల్లలు ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్ చేసి బాగా అలసిపోయారు కదా పిల్లలు, అవునా? అలసిపోయారా? చాలా అలసిపోయారా? కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను, సరేనా? మరి రిలాక్స్ అవుతారా? మనం ఒక స్టోరీ చెప్పుకుందాం, ఓకేనా? మరి ఒక ఫారెస్ట్ ఉందంట, ఓకేనా? ఫారెస్ట్ అంటే ఏంటి? అడవి కదా. ఒక ఫారెస్ట్లో ఒక జంగిల్ ఉందంట. ఫారెస్ట్లో ఒక జంగిల్ ఉందంట. వింటున్నారా? అంటే మీరు వినట్లేదన్నమాట ఇంకా. ఫారెస్ట్లో ఒక జంగిల్ ఉందంట, అవునా? ఫారెస్ట్ అంటే ఏంటి, జంగిల్ అంటే ఏంటి? రెండు ఒకటే కదా, కదా, అవునా? మరి కాబట్టి ఒక పెద్ద అడవి ఉందంట. ఆ అడవిలో ఒక క్రూరమైనటువంటి సింహం ఉందంట. ఆ సింహము మరి భయంకరమైందంట. ఆ సింహము మరి ఆ అడవిలో తన కంటికి ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువుని వెంటనే పట్టుకునేసి దాన్ని క్రూరంగా చంపేసేసి దాన్ని తినేసేదంట. వింటున్నారా పిల్లలు? మీకోసమే స్టోరీ చెప్తుంది, వింటున్నారా? కాబట్టి అలాగా ఒక భయంకరమైన సింహము, క్రూరమైన సింహము, దానికి ఏమాత్రం కూడా జాలి లేదు, దయ లేదు, కరుణ లేదు, ఏది లేదనమాట. అది చిన్న జంతువు అయినా పెద్ద జంతువు అయినా ఏ జంతువు అయినా సరే వెంటనే దాని మీదకి పడిపోయేసి దాన్ని పట్టుకొని చంపేసి క్రూరంగా తినేసేసేదంట. అలాగ భయంకరంగా మరి ఏ జంతువునంటే ఆ జంతువుని తినేస్తూ ఉంటే అప్పుడు ఈ జంతువులన్నీ కూడా చాలా బాధపడుతూ వచ్చాయంట. అయ్యో, ఇలాగ జంతువుల్ని ఇష్టం వచ్చినట్టు ఎలాగంటే అలాగా ఈ సింహము భయంకరంగా క్రూరంగా చంపి తినేస్తూ ఉంది. ఇలాగుంటే మనకు చాలా కష్టము. జంతువులన్నీ ఒక రోజున మనన్నీ కూడా ఇలాగ మనం అందరం కూడా చంపబడతాం కాబట్టి ఇలాగ అవ్వడానికి వీలేదనేసి అవన్నీ కూడా ఒకరోజు ఒక మీటింగ్ లాగా ఏర్పాటు చేసుకుని మాట్లాడుకున్నాయంట. ఇలాగ అవ్వడానికి వీల్లేదు, ఆ సింహానికి మనము ఎలాగోలాగా మనం నచ్చ చెప్పాలి, దానికి ఏదో ఒక ప్రణాళిక వేయాలి మనం అనేసి ఒక తోడేలుతో మాట్లాడాయంట. ఒక తోడేలుతో మిగతా అన్ని జంతువులు కూడా, ఈ తోడేలు అనేది సింహానికి జంతువులకి మధ్యలో ఒక మీడియేటర్ అంట, ఒక మధ్యవర్తి అంట. కాబట్టి ఈ జంతువులు మాట్లాడుకున్నవన్నీ కూడా తీసుకెళ్ళి సింహానికి చెప్తాయి అన్నమాట. ఏది? తోడేలు, ఉల్ఫ్, ఓకేనా? కాబట్టి ఈ జంతువులన్నీ కూడా మీటింగ్ పెట్టుకునే తోడేలకి ఏం చెప్పాయంటే, సింహము మరి కనపడిన జంతువులన్నిటిని కూడా ఇలాగ చంపేసి తినేసేస్తూ ఉంది, ఇలాగుంటే చాలా మాకు కష్టము, ఇదెంతో భయంకరమైనటువంటి పరిస్థితి, మాకెంతో భయంగా ఉంటుంది, కాబట్టి ఒక ఒప్పందానికి వద్దాం అనేసి తోడేలుకు చెప్పాయంట. ఏమనంటే, ఒక్కొక్క రోజు మరి మేమే మాలోంచి ఎవరో ఒకరు మాట్లాడుకునేసి ఒక్కొక్క జంతువు నేరుగా సింహం దగ్గరికి వెళ్ళేలాగా మాలో మేమే మాట్లాడుకుని ఒక్కొక్కరిని మేము పంపిస్తాము అనేసి ఒక ఒప్పందం మరి తోడేలతో కుదుర్చుకునేసి తోడేలు వెళ్ళేసేసి సింహానికి చెప్పిందంట. ఇలాగా నువ్వు కనపడిన జంతువులన్నిటిని తినేస్తూ ఉంటే వాటికి చాలా బాధగా ఉంది, ఎప్పుడు ఎలా చనిపోతామో కూడా వాటికి అర్థం కావట్లేదంట, చాలా బాధపడుతున్నాయి, భయపడుతున్నాయి, కాబట్టి ఇలాగ ఉండడానికి వీల్లేదనేసి జంతువులు బాధపడుతున్నాయి, మీ దగ్గరికి ఈ సమాచారాన్ని పంపించమని చెప్పాయి, కాబట్టి నేను వచ్చి చెప్తున్నాను అనేసి తోడేలు సింహంకి చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, ఇలాగ వాళ్ళలోనే మాట్లాడుకునేసి ఒక్కొక్క జంతువు మరి నీ దగ్గరికి వచ్చేలాగా వాళ్ళు ఒక ఒప్పందం కుదుర్చుకోమనేసి నన్ను రాయబారిలాగా ఒక మీడియేటర్ లాగా నీ దగ్గరికి పంపించారు, ఇది నీకు సమ్మతమేనా, నీకు ఓకేనా అనేసి
మరి తోడేలు వెళ్ళి సింహానికి చెప్పిందట. సింహం వచ్చేసి అబ్బా ఇంకేమైతే నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు, నేను బాగా శారీరకంగా శ్రమ తీసుకోవాలి, ఫిజికల్గా నేను స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు, కాబట్టి నా దగ్గరికే జంతువు వస్తుంది, నా దగ్గరికే ఆహారం వస్తుంది, నేను హ్యాపీగా తినేయచ్చు కదా, నేను హ్యాపీగా ఉండిపోవచ్చు కదా, నాకు ఏ శ్రమ ఉండదు కదా అనేసి ఓకే నాకు ఈ డీలోకే మనం మాట్లాడుకుంటా ఉన్నాం కదా, నాకు ఈ డీలోకే అన్నట్టుగా ఓకే నాకు ఈ డీలోకే మరి ఖచ్చితంగా రోజు ఒక జంతువు రావాల్సిందే, అలాగని రాకపోతే మాత్రం మళ్ళీ నేను ఇదివరకు ఎలాగైతే క్రూరంగా చంపి తినేస్తున్నానో అలాగే చంపి తినేస్తాను అనేసి తోడేలుకి చెప్పిందంట. తోడేలు వెళ్ళేసేసి మళ్ళీ ఆ జంతువులకి వెళ్ళేసి చెప్పేసిందంట, ఓకే మీరు చెప్పిన విధంగానే మరి సింహం ఒప్పుకుంది, కాబట్టి మీలో మీరే మాట్లాడుకొని రోజు ఒక్కొక్కరు వెళ్ళాలి ఆహారంగా సింహానికి అనేసి మరి ఆ డీల్ అలా కుదిరిందంట. అలాగా ప్రతిరోజు కూడా పాపము ఒక్కొక్క జంతువు వెళ్ళడం, మరి అక్కడ సింహానికి ఆహారం అయిపోవడం ఇలాగొస్తా వచ్చిందంట. ఒకరోజు జీబ్రా ఫ్యామిలీలో ఒక జీబ్రా వెళ్ళేది, ఆ తర్వాత ఇంకొక రోజు ఇంకొక జంతువు ఫ్యామిలీలో ఇంకొక జంతువు వెళ్ళేది, ఇలాగా ఒక్కొక్క ఫ్యామిలీలోంచి ఒక్కొక్క జంతువు వెళ్తా వచ్చిందంట పాపం సింహానికి ఆహారంగా. అలాగా ఒకరోజు వచ్చేసి కుందేలు ఫ్యామిలీలో నుంచి మరి రావాల్సి వచ్చిందంట, వాళ్ళ టర్న్ వచ్చిందంట, వాళ్ళ యొక్క వంతు వచ్చిందంట. కాబట్టి ఆ కుందేళ్ళ ఫ్యామిలీలోంచి మరి అందరూ పాపం బాధపడుతున్నారంట, అయ్యో ఎవరు వెళ్ళాలి, ఎవరిని పంపించాలనేసి బాధపడుతూ ఉంటే వాళ్ళలో మరి ఒక కుందేలు వచ్చేసి మీరు ఎవరొద్దు, నేను వెళ్తాను, నేను వెళ్ళేసేసి మరి సింహానికి ఆహారం అవుతాను, మీరెవరు వెళ్ళొద్దులే అనేసి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి సర్ది చెప్పేసి మరి వాలంటరీగా బయలుదేరిందంట. ఆ కుందేలు బయలుదేరి మరి వెళ్తూ ఉందంట, దారిలో ఆలోచించుకుంటా వెళ్తూ ఉందంట. దానికి మాత్రం ఇష్టం లేదు. ఎవరికైనా ఇష్టం ఉంటుందా చనిపోవడం, ఇష్టం ఉంటుందా ఎవరికైనా ఆహారం అయిపోవడం ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు కదా పాపం. అలాగే ఆ కుందేలకు కూడా ఇష్టం లేదనమాట. అలాగ దారిలో లేదు, నేను ఆ సింహానికి ఆహారం అయిపోవడానికి నాకు ఇష్టం లేదు, నేను బ్రతకాలి, నేను జీవించాలి, నా లైఫ్ ఎందుకు ఆ సింహానికి బలవ్వాలి అనేసి చాలా బాధపడుతూ ఉందంట. ఒక పక్క ఆలోచిస్తూ ఉందంట, నేను ఎలాగైనా తప్పించుకోవాలి ఈ సింహం నుంచి అనేసి ఆలోచిస్తా దారిలో నడుచుకుంటా వెళ్తూ ఉంటే పక్కన ఒక బావి కనిపించిందంట. బావి కనిపించేసరికి కొంచెం బాగా దూరం నడిచింది కదా కుందేలు, కాబట్టి దాహం వేస్తుందంట. దాహం వేసేసరికి బావి కనిపించింది, ఆ బావి దగ్గరికి వెళ్ళిందంట. బావి దగ్గరికి వెళ్ళేసి మరి నీళ్లు తాగుతూ ఉందంట. తాగుతూ ఉంటే మనం నీళ్ళు తాగుతూ ఉంటే ఏదన్నా మనకు ఒక రివర్ లాంటిది ఉందనుకోండి, ఒక నది లాంటిది, మనం అక్కడ తొంగి చూసామంటే మన షాడో కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది కదా, మన నీడ కనిపిస్తుంది కదా. అలాగే కుందేలు కూడా నీళ్ళు తాగుతూ ఉంటే ఆ నీళ్ళల్లో తన ప్రతిబింబం కనిపించింది అనమాట. అంటే తన నీడ కనిపించింది, తన షాడో కనిపించింది. చూసి అప్పుడు దానికి ఒక ఉపాయం వచ్చిందంట ఆ కుందేలుకి. వెంటనే ఆ ఉపాయం తట్టేసరికి వెంటనే కుందేలు సింహం దగ్గరికి బయలుదేరిందంట. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొంచెం లేట్ అయింది కదా, అవునా కాదా? సింహం దగ్గరికి వెళ్ళడానికి లేట్ అయిందా లేదా? లేట్ అయింది కదా, కొంచెం లేట్గా వెళ్ళింది అనమాట. సింహం దగ్గరికి వెళ్ళేసరికి బాగా గుర్రుగా కోపంగా ఉందంట సింహం. ఏంటి నాకు ఆకలేస్తూ ఉంటే ఇంకా రాలేదు, మీరు ఒప్పందం మాట్లాడుకున్నారు కదా, మీరు త్వరగా వచ్చేయాలి కదా, ఏమి ఇంత లేట్ చేశారనేసి ఎప్పుడెప్పుడు దాని మీద పడి తినేద్దామని గుర్రుగా కూర్చో ఉందంట సింహం. కుందేలు ఇంకా భయంగా అక్కడికి వెళ్ళేసరికి చాలా కోపంగా ఉందంట, గర్జిస్తూ ఉందంట సింహం. అప్పుడు వెంటనే మరి కుందేలు వచ్చేసి, రాజా మీ దగ్గరికే నేను బయలుదేరదామనేసి త్వరగా బయలుదేరి వస్తూ ఉన్నాను, కానీ మధ్యలో నన్ను ఇంకొక సింహం అడ్డుకునింది. అక్కడెవరో సింహం ఉండేది, నువ్వు నాకు ఆహారం కావాలి, వాళ్ళెవరికో ఇంకెవరో ఉన్నారంటావేంటి, ఇంకో సింహం ఉందంటావేంటి, నేనే నీ రాజుని, నీ నువ్వు నాకు ఆహారం కావాలి, కాబట్టి నువ్వు ఇంకెక్కడికో వెళ్తానంటావేంటి అనేసి నన్ను గదమాయించింది, నన్ను దబాయించింది, కానీ నేను ఆ సింహం నుంచి తప్పించుకునేసి మీ దగ్గరికి రావడానికి లేట్ అయింది అనేసి చెప్పిందంట. ఏంటి నేను కాకుండా ఇంకొకరు ఉన్నారా, ఎవరు వాళ్ళు అనేసి కోపం వచ్చేసింది, ఇంకా కోపం వచ్చేసిందంట ఆ సింహానికి. నేను కదా,
నేనే కదా ఈరోజు ఈ ఈ అడవికి ఉండేది, కాబట్టి నా కింద మీరందరూ ఉన్నారు, నేను కాకుండా ఇంకొక సింహం ఉందంటారేంటి మీరు, పద నేను ఎక్కడ చూపించు అనేసి మరి ఆ కుందేలుని తీసుకునేసి బయలుదేరిందంట. కాబట్టి కుందేలు ఉపాయము చక్కగా ఇంప్లిమెంట్ అవుతుంది, చక్కగా పనిచేస్తుంది అనేసి కుందేలు లోపల లోపల సంతోషపడతా ఉందంట. వెంటనే కుందేలు మరి సింహాన్ని తీసుకునేసి ఆ బావి దగ్గరికి వెళ్ళిందంట. ఆ బావి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ బావిలో ఇంతకుముందు చూసాం కదా, చెప్పాను కదా నేను, ఎవరు చూస్తే వాళ్ళ షాడో కనిపిస్తుంది, అవునా? కాబట్టి ఇదిగో రాజా, ఈ బావి ఉంది కదా, ఈ బావిలోనే ఉంది ఆ సింహము, ఈ బావిలోంచి నన్ను బెదిరించింది, మీరు కాదు నాకు ఆహారం అవ్వాలనేసి బెదిరించింది, కాబట్టి చూడండి రాజా, మీరు చూడండి, దాని లోపల చూడండి అనేసి అనిందంట. అనగానే ఇక్కడుందా, దాన్ని పని పడతాను నేను, దాన్ని చంపేస్తాను నేను అనేసి ఆ సింహం వచ్చేసి ఆ బావిలోనికి తొంగి చూస్తుందంట. తొంగి చూస్తే ఎవరు కనిపిస్తారు దానికి? ఎవరు కనిపిస్తారు? షాడో, అంటే సింహమే కనిపిస్తుంది, అవునా? దాని షాడో దానికే కనిపిస్తుంది కదా. కానీ దానికి బుద్ధి లేదు కదా, కాబట్టి అది చూసేసి అవును నిజంగానే దీంట్లో ఉంది అనేసి భ్రమపడిపోయి వెంటనే అది వచ్చేసి నేను చంపేస్తాననేసి ఇట్లా పంజా ఎత్తేసరికి అది కూడా ఏం చేస్తుంది? పంజా ఎత్తుతుంది, అవునా? ఇదేం చేస్తే లోపల అది కూడా అదే చేస్తుంది కదా. అలాగా నేను చంపేస్తానంటే అది కూడా ఆ రీసౌండ్ వస్తుందన్నమాట ఆ బావిలోంచి, నేను నిన్ను చంపేస్తాననేసి. అలాగే పంజా ఎత్తేసరికి అది కూడా పంజా ఎత్తినట్టు చూపిస్తుంది అనమాట. ఇంక దీనికి కోపం వచ్చేసి నేను నిన్ను ఈరోజు చంపేస్తాననేసి అట్టే దూకేసిందంట ఆ బావిలో. అలాగ దూకేసి అది చనిపోయింది. ఆ తర్వాత కుందేలు హ్యాపీగా తన ఫ్యామిలీ దగ్గరికి, మిగతా యానిమల్స్ దగ్గరికి అందరికి వెళ్ళిపోయేసి ఈ మనకు పట్టినటువంటి ఈ యొక్క ఈ సింహము మనల్ని ఇప్పటి వరకు వేధించింది కదా, ఇంత బాధకు గురి చేసింది కదా, కాబట్టి అది ఇంకా మన జోలికి రాదు, ఎందుకంటే అది చనిపోయింది, నేను ఇలాగ ఉపాయం చేశాను, అది చనిపోయింది బావిలో పడేసి అని మొత్తం కుందేలు మరి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట మిగతా యానిమల్స్కి, తన ఫ్యామిలీకి. అప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ చక్కగా పెద్ద విందు చేసుకున్నారంట, పార్టీ చేసుకున్నారంట. అబ్బా, ఇప్పుడు మనము సేఫు, మనము రక్షింపబడ్డాము, ఆ సింహం బారి నుండి మనం రక్షింపబడ్డామనేసి చక్కగా వాళ్ళు పెద్ద విందు పార్టీ చేసుకున్నారనమాట. కాబట్టి ఈ స్టోరీలో మనం చెప్పుకోవాలంటే మరి ఈ సింహంలాగే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగులాడుచున్నాడు. కాబట్టి వాడు తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి మనము మన కొరకు మరి యేసయ్య శరీరధారిగా ఈ లోకంలోనికి మరి పరలోక మహిమను విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు, మన కొరకు పుట్టాడు. అదే కదండి క్రిస్మస్. ఆ క్రిస్మస్నే కదా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము కదా. కాబట్టి మనము యేసయ్యని మన సేవియర్గా అంగీకరించి ఆ రక్షణ మనం అందుకోవాలి, ఆ క్రిస్మస్ని మనము సెలబ్రేట్ చేసుకోవాలి. దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ హారిక. కనుక ఈ సమయంలో జ్ఞాపకం పెట్టుకోండి, సాతాను కబంధ హస్తాల నుంచి మనల్ని విడిపించటానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మనలో ఒకటిగా అయిపోయి ఆయన మన కోసం మన మధ్యలో జీవించి తన ప్రేమను మనకు చూపించి ఆఖరికి మన యొక్క పాపాల నుంచి మనల్ని విడిపించటానికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని సిలువలో ఆయన కనుపరిచాడు. దీని నిమిత్తమే యేసు ప్రభు లోకంలోనికి వచ్చాడు. దీన్ని మనం అందరం గుర్తించాలి, గ్రహించాలి. చిన్న బిడ్డలారా, మీరందరు చిన్న వయసులోనే యేసు ప్రభుని మీ స్వంత రక్షకుడిగా మీరు చేర్చుకున్న రోజు గర్జించు సింహం వలె మన చుట్టూరా తిరుగుతూ ఉన్న అపవాది చేతుల్లోంచి మనం విడిపించబడతాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిన తర్వాత ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. మన సండే స్కూల్ పిల్లలు చాలామంది మరి చక్కగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని అప్పచెప్పారు. వాళ్ళకి సిలబస్ ఇచ్చాము. మరి 3 verses 5 verses 7 verses, అలాగే కొంతమంది 91వ కీర్తన నేర్చుకునేశారు మాతో పాటు సమానంగా. 23వ కీర్తన చెప్పేశారు. సో పిల్లలందరినీ మరి అభినందించే సమయం ఇది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయనా. ఈ యొక్క సమయంలో మీరు మా కొరకు ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారో మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. మా విరోధి అయిన అపవాది మమ్మల్ని మరి బంధించాలని, మమ్మల్ని తినివేయాలని, మాకు భవిష్యత్తు లేకుండా చేయాలని, మమ్మల్ని నిత్య నరకాగ్నికి తీసుకువెళ్ళాలని ప్రయత్నించినప్పుడు
ఆ శత్రువు యొక్క కబంధ హస్తాల నుంచి మమ్మల్ని విడిపించడానికి రక్షకుడుగా యేసు అనే పేరుతో ఈ లోకంలోనికి దిగి వచ్చినందుకు స్తోత్రాలు. మీ దగ్గరికి వచ్చిన వారిని, మిమ్మల్ని అంగీకరించిన వారిని, మిమ్మల్ని హృదయాల్లోకి చేర్చుకున్న వారిని మీరు రక్షించే దేవుడువు, దీవించే దేవుడువు, ఆశీర్వదించే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి, మా సంఘానికి చెందిన, మా కుటుంబాలకు చెందిన ప్రతి చిన్న బిడ్డ మిమ్ములను తమ స్వంత రక్షకుడుగా హృదయాల్లోనికి చేర్చుకొని నీవిచ్చే దీవెనలకు, కృపలకు పాత్రలుగానట్లుగా సహాయం చేయమని, ఇంతవరకు మీ తోడుగా ఉన్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మా తండ్రి మిగిలిన సమయాన్ని కూడా ఆశీర్వదించమని యేసు నామంలోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గుడ్ నాన్న. ఈ సమయంలో మేము మరి నేమ్స్ పిలుస్తూ ఉంటాము. మేము పిలిచిన పేర్ల ప్రకారం వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చి ప్రైజెస్ తీసుకోవాలి. పాస్టర్ గారు ముందుకు వస్తే బాగుంటుంది, పిల్లలకి ప్రైజెస్ ఇవ్వడానికి. లేక ఎవరినన్నా ముందుకు పంపించినా బాగుంటుంది. అకుల గారు, అకుల బ్రదర్ రావాలి.